ప్రతిరోజు ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క యుద్ధం కింద ఉండేది. ఏదైనప్పటికీ కూడా ప్రభువు కొరకు మనం నిలబడ్డాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. యవనస్తుడు, బాగా చదువుకునే యవనస్తుడు నా మార్గం మధ్యలోకి వచ్చి కత్తి ఇలాగా పొడవలే ఒక కలవడ ఇలా చూపించి, ఈరోజు నేను నరికేస్తాను. మొత్తం లోడు వ్యవసాయం అంతా, లోడ్ అంతా కూడా తెల్లవారేటప్పటికి లేకుండా చేసేసాను. నువ్వు ఎంతమందిని మార్చావో వారందరినీ నేను వెనక్కి తిప్పేస్తాను అని సవాల్ చేశాను. రోజు ఒక అతను ఎలా చిటికేసి అన్నాడు, 2 ఎకరాలైనా అమ్మేస్తాను, నేను లేకుండా చేసేస్తాను అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియమైన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఎంత మంచి అవకాశాన్ని అనుగ్రహించిన దేవాదేవునికి, అలాగే మరి ఇటు అవకాశాన్ని మీ ముందుకు నా సాక్ష్యాన్ని తీసుకురావడానికి మరి నాకు అవకాశం వచ్చిన జోషి బ్రదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన ఆత్మీయులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 37 అధ్యాయం 23 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించు. దేవుని ఒక వాక్యము స్పష్టంగా సెలవిస్తుందండి. మన జీవితము దేవుని చేతనే స్థిరపరచబడుతుంది. నా జీవితంలో కూడా నేను ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలని, బాగా డబ్బు సంపాదించాలని, నాకంటూ ఒక పేరు, ఒక ప్రఖ్యాయత నేను సంపాదించుకోవాలని నేను చాలా ఆశించాను. అలాంటి నా జీవితంలో దేవుడు ఎలాగ నన్ను తాకాడు, తన సేవ వైపు తన చిత్తాన్ని ఎలా నెరవేర్చుకున్నాడు అనేది ఈరోజు నా సాక్ష్యంలో మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మరి మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు అనే ఒక పల్లెటూరు గ్రామంలో నేను జన్మించడం జరిగింది. మరి మా గ్రామంలో అందరూ కూడా మరి మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. వ్యవసాయం చేసుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలిసిన భక్తి భావాల్లో మేము పెరిగేవాళ్ళమండి. మరి మా గ్రామంలో అందరూ కూడా మరి ప్రతి పనుల్లోనూ మేమందరము కలిసి మేము అన్ని విషయాల్లో ప్రేమ ఆప్యాయతతో ఉండేవాళ్ళం. కానీ ఒక్క చిన్న విషయంలో మాత్రం మా గ్రామంలో ఎందుకో తెలీదు, దేవుని నమ్ముకున్న వారన్నా, సేవ చేసేవారన్నా కొంత అయిష్టత వాళ్ళలో ఉండి వాటిని అంగీకరించరు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రభువుని నమ్ముకోవడం, దేవుని పరిచర్యకి రావడం మా గ్రామంలో ఇష్టం లేక మరి ఇప్పటికి 2 సార్లు మమ్మల్ని గ్రామం నుండి బహిష్కరించడం, వెలివేయడం జరిగింది. మరి ఇప్పటికీ కూడా మేము గ్రామం నుండి ఏమాత్రము ఒక టిఫిన్ కానీ, ఒక ఏ విధమైన మమ్మల్ని పనిలోకి పిలవడం కానీ, వారు మాకు పనిలోకి రావడం కానీ, ఎటువంటి సౌకర్యాలు కానీ ఏది కూడా మాకు అనుమతించడం లేదు. కారణం ఒకే ఒక్కటే, వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు, ఇప్పటికీ మేమంటే ఎంతో ప్రేమ. కాకపోతే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నామని, యేసుక్రీస్తు అని దేవుడిగా అంగీకరిస్తున్నామని వారు మా మీద అయిష్టతను చూపిస్తున్నారు. కాకపోతే ఒకప్పుడు మా జీవితం వారికి తెలుసు, మేము ఎలాగా వారితో కలిసి ఎలాగా మరి గుళ్ళల్లోకి వెళ్ళి మేము భక్తి చేసేవాళ్ళమో, మరి దేవి నవరాత్రులు వచ్చినా, మరి గణపతి నవరాత్రులు వచ్చినా, లేకపోతే కృష్ణాష్టమి వచ్చినా, అదే ప్రతి ఈవెంట్లో కూడా మేము పాలు పొందుకునే వాళ్ళము, వారు అడిగిన చందాలు ఇచ్చేవాళ్ళము. మా గ్రామంలో చాలా ఐక్యతగా ప్రేమగా ఉండేవాళ్ళు. మా నాన్నమ్మ గారండి చనిపోయే పరిస్థితుల్లో మరి ఒకరు సువార్త చేయడం ద్వారా, ఆమె ప్రభును ప్రార్థించడం ద్వారా ఆమె బ్రతికారు. అలాగా ఆమె బ్రతకడం ద్వారా ఆమె ప్రభు మందిరానికి వెళ్ళడం, పాస్టర్ గారిని మా ఇంటికి తీసుకురావడం, మాకు అప్పుడప్పుడు ప్రార్థనలు చేయించడం జరుగుతూ ఉండేది. కానీ మేము ఎప్పుడూ కూడా అంత అంగీకారంగా ఉండేవాళ్ళం కాదు. కొన్నిసార్లు మా ఇంటి మీద దగ్గరే ప్రార్థన జరుగుతుంటే మా అమ్మగారు మేము కూడా తొలిపేసేవాళ్ళం. టీవీ సౌండ్ అంటే ఆ మాటలు మా చెవిలోకి ఎక్కనోకుండా చాలా దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. నేను చిన్న వయసులోనే శబరిమల వెళ్ళాము. మా నాన్నగారు నేను మాలలు వేసుకుంటూ మరి శబరిమల వెళ్ళడం జరిగింది. మరి నేను జాగారాలు ఉండేవాడిని. ఇలాంటి హిందూ సాంప్రదాయంలో కూడిన భయభక్తులు కలిగి, దేవుళ్ళంటే బాగా మమకారం ఎక్కువ, బాగా ఎక్కువ భక్తి ఎక్కువ. తర్వాత మా అమ్మగారు కూడా ప్రభుని తెలుసుకున్నారు. ఫస్ట్ అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా
ఆమెకు ఒకసారి గుండె బలహీనత వచ్చింది. ఆ బలహీనత కొరకు హాస్పిటల్‌కి వెళ్ళినా ఆమెకు స్వస్థత దొరకపోవడం, మరి దేవుని సేవకుల ద్వారా ఆమె ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు ఆమెను స్వస్థత పరచడం. ఇలాగ మా అమ్మగారు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో మేము ప్రభు ద్వారా మేము అయిష్టంగా ఉన్నా కానీ, ప్రభువు తన ప్రేమను చూపించి మా కుటుంబాల్లో కార్యాలు చేస్తూనే ఉన్నాడు. కానీ మా గ్రామంలో మాత్రం మా దేవుని సేవకుల్ని రానివ్వకుండా ఆపేశారు. ఎందుకంటే ఇలాగ రావడం ద్వారా అనేక మంది ప్రభు వైపు వెళ్ళిపోతున్నారు. ఈ తక్కువ జాతి దేవుణ్ణి ఊరిమయంగా తీసుకుని వచ్చి పెట్టారు అనే ఒక పరిస్థితి ఊళ్ళో ఏర్పడిపోద్ది. ఇంకెవ్వరూ ఇంకెలాగా ఊరంతా మారిపోతారని ఒక కారణాన్ని బట్టి వారు దేవుని సేవకుల్ని మా గ్రామంలోకి రానివ్వకుండా ఇంచుమించు ముగ్గురు సేవకుల్ని ఊర్లో నుండి బయటకు పంపేసేసారు. యవ్వన కాలంలో ప్రతి యవ్వనస్తుడికి ఎలాంటి టెంప్టేషన్స్ ఉంటాయో, ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అవే ఆలోచనలు నాకు కూడా కలిగేవండి. మరి యవ్వన కాలంలో ఉన్నప్పుడు నేను ఇంటర్ ఫెయిల్ అయిపోయినప్పుడు అప్పటి వరకు ఇంట్లో తల్లిదండ్రుల చాటున ఉన్న వ్యక్తిని నేను సినిమాలకు వెళ్ళడం మొదలుపెట్టాను. అమ్మా నాన్నలకు అబద్ధం చెప్పడం, రాత్రులు సినిమాలకు వెళ్ళడం, చూడకొన్నవి దృశ్యాలు చూడడం, ఆ ఆలోచనతో ఎక్కువ నా తలంపులు నింపేసుకోవడం. కాబట్టి ఇలాగ నా జీవితాన్ని మలినం చేసేసుకుంటున్న సందర్భాల్లో మా ఇంటికాడ ప్రార్థన పెడుతున్నప్పుడు ఆ ప్రార్థనలో కూర్చోవడం జరిగింది. బలవంతంగానే కూర్చోబెట్టారు. ఆ బలవంతంగా కూర్చుని అయిష్టంగా ఉన్న దేవుని వాక్యం నా హృదయంలోకి వెళ్ళడం ద్వారా ఆ తలంపుల నుండి నాకు దేవుడు విడుదల అనేది దేవుడిచ్చాడు. అప్పటి నుంచి యేసుక్రీస్తు వారంటే ఇష్టం కలిగింది, కానీ రక్షణని మాత్రం నేను తీసుకునేవాడిని కాదు. ఒకసారి సేవకులను అడిగినా కానీ మా దేవుళ్ళు మా దేవతలు నాకున్నారండి. నేను మాత్రము అందరితో దేవుళ్ళో యేసుక్రీస్తు వారు ఒకరని నేను నమ్ముతాను, కానీ నేను మాత్రం బాప్తీసానికి రానండి అని నేను ఆ పాస్టర్ గారితో చెప్పడము జరిగింది. మరి ఇలా జరుగుతున్న సందర్భాల్లో నాకు ఆలోచన వచ్చి ఉండేది, నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, నేను బాగా డబ్బు సంపాదించాలని, మా గ్రామంలో ఒక ఉన్నతమైన స్థితి నేను కలిగి ఉండాలని మరి అప్పు చేసి నేను సింగపూర్ దేశానికి వెళ్ళడం అనేది జరిగిందండి. మరి అలాగ నేను సింగపూర్ దేశానికి వెళ్ళడం, అక్కడ నేను అనుకున్న ఆలోచనలన్నీ తారుమారు అయిపోవడం, అక్కడ చాలా మరి మా కంపెనీ బాగోపోవడం వల్ల చాలా కష్టమైపోయేది. మరి అప్పు చూస్తే చాలా ఎక్కువగా మా నాన్నగారు అప్పు చేశారు నా నిమిత్తం. కాబట్టి ఆ అప్పు తీర్చుకోవడం కోసం ఆ బాధలన్నీ దిగమింగుకుని నేను పని చేయడం జరిగిందండి. అలాంటి కష్ట సమయాల్లో మరి అక్కడున్న కొంతమంది సహోదరుల ద్వారా నేను ఆ బంధకాల మధ్యన, ఆ కష్టాల మధ్యన ఒక ఆదరణ కొదువైపోయిన ఉన్న దినాల్లో ఒకరోజు రోడ్డు పక్కన యేసుక్రీస్తు వారిని ఆరాధించడం, ఒక గుంపు అక్కడ కూర్చోవడం నేను చూశానండి. నాకు వెళ్ళాలని ఒక ఆలోచన కలిగింది. వెళ్ళి అక్కడ నేను దూరంగానే అక్కడ కూర్చున్నప్పుడు ఆ మాటలు నన్ను ఆకర్షించింది, ఆ మాటలు నన్ను ఆదరించింది. ఎప్పుడైతే నాకు ఆదరించిందో యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి, ఆయన నమ్ముకుంటే నా మనసులో తెలియని ఒక ప్రశాంతత నాకు కలిగిందండి. నేను ఏ విధంగా ఆయన నేను అనుకున్నది సాధించగలుగుతాను అనే విశ్వాసం నాలోకి రావడం జరిగింది. అలా ఉంటున్న సందర్భాల్లో ఒకరోజు నేను పడుకున్న సమయాల్లో దేవుని స్వరాన్ని నేను వినడం జరిగిందండి. అది దేవుని స్వరమా లేకపోతే ఎవరైనా నాతో మాట్లాడుతున్నారా అనేది నాకు అర్థం కాలేదు, కానీ ఒకసారిగా ఉలిక్కిపడి లేశాను. అప్పటికే దేవుని వాక్యం నాకు వినడం జరిగింది. ఆ వాక్యాన్ని నేను అవగాహన చేసుకోవడం జరిగింది. కాబట్టి అది ఖచ్చితంగా దేవుని స్వరమే అని నేను గమనించాను. ఎందుకంటే నా పైనున్న బెడ్ వ్యక్తి నిద్రపోతూనే ఉన్నాడు, నా కిందున్న ఆ బెడ్ వ్యక్తి కూడా నిద్రపోతూనే ఉన్నాడు. ఓన్లీ నేను మిడిల్లో నేనున్నాను. ఆ స్వరం ఏంటి అని నేను ఆలోచించుకొని చుండగా బైబిల్లో ఉన్న వాక్యం ద్వారానే ప్రభు నాతో మాట్లాడారు. ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావని ప్రభు నాతో మాట్లాడారు. ఆ స్వరం నాకు వినపడినప్పుడు నాకు భయం వేసింది. నాకు తెలియని ఒక ఆందోళన మొదలైంది. ఎందుకంటే నేను జీవించిన జీవితం, నా ఆలోచన విధానం, నేను పాపిని. కాబట్టి పాపం చేసిన వాడు, పాపం వల్ల వచ్చే జీతం మరణము, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాను. ఆ నరక వ్యాతంలో నేను తట్టుకోలేను. నాకు రక్షణ కావాలి, నాకు పరిశుద్ధుడైన దేవుడు కావాలని మా నాన్నమ్మ గారు మరి చనిపోతున్న ఆమె ప్రభువుని నమ్ముకుని ఆమె బ్రతకగలిగారు. మా తల్లిగారి యొక్క తనకున్న బలహీనతలో ప్రభువుని
నమ్ముకుని ఆమె స్వస్థత పొందుకున్నారు. అదే ప్రణాళికలో ప్రభు నన్ను కూడా దర్శించారు. నాకు కూడా నా జీవితంలో నెమ్మదినిచ్చారు. కాబట్టి ఆ దేవుడు నాకు కావాలి. ఆ దేవుడిని నేను తెలుసుకోవాలి. ఆ దేవునిలో నేను రక్షణలో నేను రావాలని నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించానండి బ్రదర్ గారు. మరి ఇలాగ నేను జరుగుతున్నప్పుడు మా అమ్మగారికి నేను ఈ విషయాన్ని పంచుకోవడం జరిగింది. మా నాన్నగారైతే ఆంధ్రాలో ఉన్నారండి. మరి మా నాన్నగారి యొక్క పర్మిషన్ తోటి నేను సింగపూర్‌లో తెలుగు మ్యాటి చర్చ్‌లో నేను అనిల్ సామ్యూయల్ గారు అనే దైవ సేవకుల ద్వారా బాప్తిసం తీసుకోవడం అంటే జరిగింది. ఇలా నేను దేవునిలో ఎదుగుతున్నాను. కానీ నా ఆలోచన మాత్రం నేను ఉన్నతంగా ఉండాలి. నేను బాగా డబ్బు సంపాదించాలి. ఒక ఉన్నతమైన స్థితి నేను కలిగి ఉండాలని ఆలోచనలు కలిగి నేను అక్కడ కొనసాగుతున్న పరిస్థితుల్లో అనుకోకుండా మరి నన్ను సింగపూర్ తీసుకెళ్ళిన మా అన్నయ్య గారికి యాక్సిడెంట్ అవ్వడం, మరి వారిని మరి ఇండియాకి తీసుకురావడం ద్వారా నేను మరి ఇండియాకు రావడం జరిగిందండి. మరలా నేను సింగపూర్ వెళ్ళాలి. ఏ విధంగా నేను డబ్బును సంపాదించాలి, అక్కడ ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలని మరలా నేను సింగపూర్ వెళ్ళడం జరిగిందండి. మరి నా వర్క్ పర్మిట్ వీసా అయిపోవడం వల్ల మరలా నేను ఇండియాకి రావడం జరిగింది. అయినా సరే ప్రయత్నాలు ఆపలేదు. మరలా నేను ఈ సింగపూర్ వెళ్ళాలని ఆశపడి ఒక ఏజెంట్‌ని మేము కలవడం జరిగింది. వారికి మేము కొంత డబ్బును కూడా కట్టడం జరిగింది. కానీ అతను మమ్మల్ని మోసం చేయడం, మరి మా జీవితాల్లో చాలా నష్టపోయామండి. అప్పుల మీద అప్పులైపోయి చాలా మేము ఆ పరిస్థితి మేము మా జీవితాల్లో చాలా ఒడిదుడుకుల్లోకి వెళ్ళిపోయాం. ఒక విషయంలో చెప్పాలంటే సింగపూర్ గవర్నమెంటు అక్కడ మమ్మల్ని ఇమ్మిగ్రేషన్‌లో ఆపేయడం జరిగింది. అక్కడ అవమానం తట్టుకోలేక మరలా మేము మద్రాస్‌కి రావడం జరిగింది. మద్రాస్‌కి వచ్చిన తర్వాత చనిపోదామనే ఆలోచనలు, తలంపులు 2011లో నా మనసులోకి మరలా చనిపోదామనే తలంపులోనే ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడే నా జీవితంలో ఆయన నేను విడిచిపెట్టేయడం కూడా జరిగిందండి. మరి కొన్ని దినాలు అలాగే నేను చెన్నై ప్రాంతంలో మా దూరపు చుట్టాలింటి దగ్గర నేను ఉండడం జరిగిందండి. ఎందుకంటే ఊర్లో భయంకరమైన గొడవలు, ఈ పరిస్థితుల మధ్యన మనశ్శాంతి లేక కొంతకాలం అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఏదో ఒక జాబ్ నేను సంపాదించాలి, నాకంటూ ఒక విలువను నేను పెంచుకోవాలి అనే ఆలోచనతోటి నేను ఆంధ్రాకి తిరిగి రావడం జరిగింది. మరి తిరిగి వచ్చిన తర్వాత ఒక చక్కటి గృహాన్ని కూడా మేము కట్టుకోవడం జరిగిందండి. మరి ఆ గృహం ఓపెనింగ్‌కి మరి మా యొక్క పెదనాన్నగారు వాళ్ళే ఆ ఊర్లో గ్రామ పెద్దలు. వారిని మేము సంప్రదించాం. ఇలాగ మేము గృహం ఓపెనింగ్ పెట్టుకున్నాం, మీరు రావాలంటే వారు కొన్ని షరతులు పెట్టారండి. ఆవును తీసుకురావాలి, ఇలాగా హిందూ సాంప్రదాయ ప్రకారం అన్నీ చేస్తే మేము మీతో కలిసి ఏకీభవిస్తాం అన్నప్పుడు మేము ఒక్కటే అన్నాము. అప్పటికి మా నాన్నగారు మాతో కలిసి ఏకీభవించడం జరిగింది. మా అమ్మగారు రక్షణ పొందుకున్నారు, నేను రక్షణ పొందుకున్నాను. మా తమ్ముడు ఇంకా రక్షణలోకి లేడు. కానీ మరి మేమందరం కలిసి గృహం ఓపెనింగ్ చేసుకున్నాం. ఆ రోజు మరి మేము దేవుని వాక్యం ప్రకారం మేము చేసుకుంటామండి. ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి గృహం రిబ్బన్ కట్టి ఓపెన్ చేయించుకుంటామండి అని చెప్పినప్పుడు వారెవరూ మాతో సమ్మతించలేదండి. మరి చాలా మేము బాధపడడం జరిగింది. మరి వండిన వంటలు అలాగ ఉండిపోవడము, చాలా మట్టుకు మిగిలిపోవడం అనేది జరిగింది. మా బంధువులు, మా సొంత పెదనాన్నగారే, అక్కయ్య వాళ్ళే ఎవరు కూడా రాకుండా జరిగింది. మేము చాలా ఆ విషయాల్లో బాధపడ్డాము. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మరలా మేము ధైర్యం తెచ్చుకుని ముందుకు కొనసాగడం జరిగిందండి. మరి ఈ విధంగా మరి మా గ్రామంలో దేవుని సేవకుని తీసుకొచ్చండి మేము గ్రామంలో మా యొక్క గృహం ఓపెన్ చేసుకున్నందుకు మాకు తెలీదు. ఒకరోజు ఏం జరిగిందంటే మా నాన్నగారికి ఒక ఫంక్షన్ కార్డ్ వస్తే, ఇన్విటేషన్ వస్తే భోజనానికి వెళ్ళారు. అక్కడ భోజనానికి వెళ్తే భోజనం దగ్గర నాన్నగారు అక్కడ భోంచేయడానికి కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాన్నగారు కూర్చుంటే లేచిపోయారు. అందరు లేచిపోతే ఇదేంటిది అందరూ నేను కూర్చుంటే లేచిపోతున్నారో అని నాన్న చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. అప్పుడు మాకు అర్థమైంది, ఇక్కడ మీరు కూర్చుంటే మేము ఎవరం కూర్చోము, ఎవరం భోంచేయమని అందరి ముందర నాన్నగారిని లేపి అవమానించి అక్కడి నుంచి పంపించేశారు. అప్పుడు వరకు మాకు తెలీదు, మా కుటుంబాన్ని మేము గ్రామంలో గృహం ఓపెన్ చేసుకున్నందుకు ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి గృహం ఓపెనింగ్ చేయించినందుకు మమ్మల్ని వెలివేశారన్న సంగతే అప్పటి వరకు మాకు తెలియదండి. మా నాన్నగారు చాలా అవమానంతో ఇంటికి వచ్చేసారు. మేమైతే చాలా భయపడ్డాం. ఎందుకంటే మాకంటే కొంత కాకపోతే కొంతైనా దేవుని ప్రేమ
వాక్యం మాకు తెలుసు కాబట్టి ఆ సమయాల్లో మేము ఎలాగ ధైర్యంగా ఉండాలో, ఎలాగ పరిస్థితులను మేము జయించాలో మాకు తెలుసు. కానీ మా నాన్నగారికి అంత అవగాహన లేదు. మరి ఏదైనా ఈ అవమానం తట్టుకోలేక ఏదైనా ఆత్మహత్య చేసుకుంటారేమని మేము చాలా భయపడ్డాం. ఆ విషయం విన్నప్పుడు మా కుటుంబమంతా మేము చాలా కన్నీళ్ళు పెట్టుకున్నామండి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో నేను ఉండలేక ఏదో ఒకటి నేను చెయ్యాలి. ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకతలు బంధువుల మధ్యన ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏమీ సాధించలేడు అన్న ఒక ముద్ర అనేది నా జీవితంలో పడిపోయిందండి. నేను ఏదో ఒక జాబ్‌నైనా సంపాదించాలి. నా కాళ్ళ మీద నేను నిలబడాలని నేను బెంగుళూరులో టోల్‌గేట్‌లో నేను జాబ్ చేయడానికి వెళ్ళిపోయానండి. అక్కడ వెళ్ళడమే కాదు, అక్కడ కూడా నేను స్థిరంగా లేను. ఆహ్, నా జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి నేను వెళ్ళాలి. అందరిలో నేను ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని ఎక్స్‌చేంజ్ కానిస్టేబుల్‌కి నేను అప్లై చేయడం జరిగిందండి. అలాగే నేను దానికి అప్లై చేసి కాకినాడ శ్యామ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను ట్రైనింగ్ తీసుకోవడం. అన్ని విషయాల్లో ప్రభువు నాకు ఎంతగానో సహాయం చేశారు. షాట్ పుట్ ఏంటి, లాంగ్ జంప్ ఏంటి, ఈ అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేశారు. కానీ రిటన్ టెస్ట్ విషయాల్లో కొన్ని మార్కులు మేము చెట్టుబడిజ అనే క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళం కాబట్టి బీసీబీకి వస్తామండి. దానికి సంబంధించి జాబ్ విషయాల్లో కొన్ని మార్కుల్లో మరి నా జాబ్ పోవడం అనేది జరిగింది. ఇవన్నీ ఆలోచించినప్పుడు నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? బైబిల్ గ్రంథంలో యోనా దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేని విషయాల్లో కూడా అతడు ఎలాగా సఫలీకృతం చెందలేకపోయాడు. నా జీవితంలో కూడా దేవుని చిత్తం ఒకటైతే నేను చేసే పనులు ఒకలాగయ్యి నా జీవితంలో చాలా నష్టపోవటం అనేది జరిగింది. నా కాలేజీ జీవితాన్ని కూడా నేను పాడు చేసేసుకున్నాను. తర్వాత మరలా నేను కాలేజీ చదవాలని ఆలోచన కలిగి నేను చిన్న ట్యూషన్ చెప్పుకుంటూ కాలేజీ నేను చదవడం, డిగ్రీ పూర్తి చేయడం జరిగిందండి. ఇలాగ జరుగుతున్న దినాల్లో దేవుడు మహాకృపను బట్టి ఒకసారి మాకు ఒక సేవకులు నేను పెనుగొండలో ఉంటూ ట్యూషన్ చెప్పుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు జాష్ అని ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి మీటింగ్స్ జరుగుతున్నాయి రాజమండ్రిలో రావాలంటే 2013 అక్టోబర్ నెలలో నేను ఆ మీటింగ్స్‌కి వెళ్ళడం జరిగింది. అప్పటికే నా హృదయంలో ఒక ప్రేరేపణ ఏమిటంటే, నీ జీవితం వల్ల దేవునికి మహిమేమీ లేదు. ఎందుకంటే విశ్వాస జీవితంలో నేను వీగిపోయాను. ఎందుకంటే నా జీవితంలో దేవుని మహిమపరచలేకపోతున్నాను. ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవాలి, ఒక గొప్ప స్థితిలోకి వెళ్ళిపోదామన్న ఆలోచనలన్నిటిలో నేను ఓడిపోయాను. 2 నన్ను బట్టి నా తల్లిదండ్రులకు కూడా ఏమాత్రము ఉపయోగం లేదు. ఆ అప్పులో అలాగే కొన్ని అప్పులు తీరినాయి, అలా మరికొన్ని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నా జీవితం ఎవరికి ఉపయోగం అనికి నేను చనిపోదామనే తలంపులతో ఉన్నానండి. వారు సేవకులు నన్ను బలవంతం చేసినప్పుడు నేను ఆ మీటింగ్స్‌కి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్స్‌లో కూర్చున్నాను కానీ ఒకే ఒక తలంపు, దేవా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి? నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటి? నాకు ఇది బయలుపరచండి. లేకపోతే నా జీవితంలో ఇంక నేను ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించలేను. ఇక్కడే రాజమండ్రిలోనే నేను చనిపోతాను అనే ప్రేరేపణతోటి నా మనసులో నేను అనుకుని ఆ మీటింగ్‌కి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్‌లో దేవుని యొక్క మహాకృప, నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉన్నాను. ఒకరోజు గడిచింది, రెండో రోజు గడిచింది. అలాగ నేను ప్రార్థన చేస్తూనే దేవుని పాదాలు పట్టి బ్రతిమలాడుకుంటుంటే దేవుడు ఆ ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండగానే ఒక వెలుగు వచ్చి నన్ను తాకడం నేను అనుభవించానండి. ఆ వెలుగు నన్ను తాకడంతోటే నాలో ఒక గొప్ప నెమ్మది నేను పొందుకోవటం జరిగింది. ఒక సిలువ దర్శనాన్ని నేను చూడడం జరిగిందండి. ఆ సిలువ దర్శనం నాకు రావడం నాలో ఒక తెలియని మంట, తెలియని భారం, దేవుని కొరకు బ్రతకాలి, ఆయన కొరకే జీవించాలి, ఆయన్ని అనేక మందికి పరిచయం చేయాలనే ఒక భారం, ఒక నాలో మంట బగబగ మండేలాగా నాలోకి రావడం జరిగింది. నేనప్పుడు నా ప్రతి అతిక్రమ క్రియను కూడా నేను ఒప్పుకున్నాను. అంటే యెషయా భక్తుడు ఆ పరలోక దర్శనాన్ని చూసినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేను నశించిపోతున్నాను అని ఎలాగ ప్రార్థన చేశాడో అలాగే నా ప్రతి అతిక్రమం అన్నీ నేను దేవుని దగ్గర ఒప్పుకోవడం జరిగిందండి. ఆయన రక్తంతో నన్ను కడగడం, అలాగే ఈ అనుభవం పొందుకున్న తర్వాత నేను ఇంటికి రావడం జరిగింది. ఇంటికొచ్చి నేను ప్రార్థనలో ఉండేవాడిని. నా గదిలోకి వెళ్ళిపోయి అలా గదిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు స్వరం నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన జరుగుతుండగా, నా కుమారుడా
నేను నిన్ను నా సేవకు పిలుచుకుంటున్నాను, నువ్వు నా సేవ చేయాలి అనే స్వరం నాకు వినపడడం నేను విన్నానండి. అది విన్న వెంటనే దేవునికి నా జీవితాన్ని అప్పగించుకున్నాను. మరి దేవుని మరి పిలుపు నేను పొందుకున్నప్పుడు మా గ్రామం పరిస్థితి నా కళ్ళ ముందుకు వచ్చిందండి. ఎన్నో వ్యతిరేకతలు, ఎంతోమంది సేవకుల్ని ఇప్పటికే మా గ్రామంలో సేవ చేయనివ్వకుండా వారిని బయటికి వెళ్ళిపోమనడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను నిలబడగలనా అనే ఆలోచనలు, ఎన్నో తలంపులు నా మదిలోనికి వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో మరి దేవునే నన్ను బలపరిచాడండి. దేవుని దగ్గర నేను తీర్మానం తీసుకున్నాను. నేను దేవుణ్ణి అడిగాను, నాయన నా జీవిత కాలంలో నేను చనిపోయేంత వరకు వెనతిరగని జీవితం నాకు దయచేయండి, ఎన్ని కష్టాలైనని నేను దేవుని దగ్గర అడిగానండి. అలాగే దేవుని దగ్గర మరొక ఆలోచన నా మదిలోకి వచ్చింది. ఎందుకంటే నా బంధువుల మధ్యన, నా గ్రామంలోను ఎక్కడా కూడా నాకు ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్దాం అనుకున్నానో అంత నేను దిగజారిపోవడం జరిగింది. ఏ బ్రతకడానికి ఆధారం లేక సేవకొచ్చాడు అనే నింద నా జీవితంలో నేను రాకూడదు నాయన. కాబట్టి నా జీవితంలో దేవుణ్ణి నేను ఎలా తీర్మానం తీసుకుని ఎవరి దగ్గర నేను చేయి చాపకూడదు నాయన. చనిపోయేంత వరకు సేవలో మీరే నన్ను అలా నడిపించండి అని, దేవుడే నన్ను పిలుచుకున్నాడు అని ప్రజలు గుర్తెరిగేలాగిన నన్ను పోషించండి అని నేను ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు తన గొప్ప నెమ్మది నా హృదయంలో ఇచ్చాడు. నేను ఇలాగా ఈ యొక్క విషయాన్ని నేను పొందుకున్న తర్వాత మా నాన్నగారికి వెళ్ళి చెప్పడం జరిగింది. మా నాన్నగారు గ్రామం యొక్క పరిస్థితులను అన్నిటినీ ఆలోచించారు. ఈ పరిస్థితులన్నీ ఆలోచించి ఆయన ఒకటి అన్నారు, నువ్వు దయచేసి ఇంట్లో ఉండొద్దని నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పేశారండి. 2013 సంవత్సరంలో మరి మా గ్రామాన్ని, మా కుటుంబాన్ని విడిచిపెట్టి పెనుగొండ ప్రాంతానికి నేను సేవకు రావడం జరిగింది. ఒక రూమ్ రెంట్కి తీసుకుని ఒకరోజు నేను ప్రార్థన పెట్టాను. ప్రార్థన పెడితే కొంతమంది యవ్వనస్తులు వచ్చేవారు. ఇలాగ మేము ఒక చోట కూడా ఆరాధన చేస్తుంటే దేవుని బలమైన అభిషేకం మేము పొందుకునేవాళ్ళం. అలాగ ఒక వారం ప్రార్థన జరిగింది. వచ్చే వారానికే మేము ఏ రూమ్లో అద్దుకుంటున్నామో ఆ రూమ్ ఓనర్ గారు నిర్దాక్షిణ్యంగా ఆ రూమ్లో ఉన్న కొండలన్నీ బయటేసేసి ఇక్కడ మీరు ప్రార్థన పెట్టడానికి వీల్లేదని చెప్పారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. గ్రామం కాని గ్రామం. 7ంటికి వచ్చిన వాళ్ళం 9ంటి వరకు అలాగ నిలబడిపోయాం. ప్రభువును ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాతో పాటు యవనస్తులు పక్క నుంచి ఉంటే మీరు స్తుతించండి, ప్రభు ఒక అద్భుతం చేస్తాడని నేను చెప్తే దేవుడు నిజంగానే ఒక అద్భుతం చేశాడు. 7ంటికా నుంచి 9ంటి దాకా నిలబడిన వ్యక్తులు మేము. అలాగా ఎవరో దారంట వెళ్ళే ఒక వ్యక్తి వచ్చి, మీ గురించి నాకు బాగా తెలుసు, మీరు ప్రార్థన చేస్తుంటే దారంటే వెళ్ళేటప్పుడు ఆ ప్రార్థన నేను వినేవాడిని, అది మీ ప్రార్థన నన్ను ఆకర్షించింది, కాబట్టి నేను మీకు ఒక షెల్టర్ ఈ ఆల్టర్కి నేను ఇవ్వగలుగుతానంటే మేము చాలా దేవుని స్తుతించాం. మేము ఒకటి అన్నాం, ఈ ఒక్కరోజుకి ఇస్తే వచ్చే వారానికి రెంట్ తీసుకుంటాం, ఎక్కడ దుక్కుని మేము ప్రార్థన పెట్టుకుంటాం అని అన్నప్పుడు మరి నిజంగానే ఆ ఒక్కరోజుకి కాదు కానీ వారు తీసుకెళ్ళిన గృహం నాగేశ్వరరావు గారు వారి ప్రేమతోటి వారు మాకు 6 నెలలు షెల్టర్ ఇచ్చారండి. ఇలాగ మేము పరిచర్య చేస్తూ మా గ్రామంలో కూడా కొంతమంది ప్రభు నమ్ముకోవడం ద్వారా మా ఇంటికాడ భయంకరమైన గొడవలు, అదిగో మా కుమారుని మతం మార్చేశారని మా తల్లి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద గొడవలు పెట్టి వార్నింగ్లు ఇచ్చి చాలా గొడవలు చేసేవారు. మా గ్రామం మీద దేవుడు నాకు భారం పెట్టాడని కొంతమంది యవనస్తులకి అప్పుడు మా ఇంటికి నేను రాలేకపోయినా ఎవరైనా ప్రార్థన చేయడానికి రమ్మన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అలాగా ఒక బ్రెయిన్ క్యాన్సర్ ఆమెకి దేవుడు మరి వారు ప్రార్థన అవసరత కొరకు నన్ను పిలిపించుకున్నప్పుడు ఆమె కొరకు ప్రార్థించడం జరిగింది. రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో ఆమె అడ్మిట్ అయ్యారు. అక్కడికి కూడా వెళ్ళి వారు ప్రార్థన అవసరత కోరితే ప్రార్థించడం జరిగింది. బ్రదర్ గారు, దేవుని మహాకృప, దేవుడు ఆమెను బ్రతికించాడండి. ఆ సాక్ష్యం ద్వారా గ్రామంలో అనేక మంది నా ప్రార్థన అవసరత కోరేవారు. అప్పటికి ఇంకా నేను నా సొంత గ్రామంలో సేవను ప్రారంభించలేదు. కారణం ఏంటంటే ప్రభు చెప్పకుండా మరి ఏ గ్రామానికి వెళ్ళి సువార్త చేయకూడదు అనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే అంతకుముందే నా ముందే 3 సేవకులు ఆ గ్రామంలో సేవ చేయడానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోరు. వాళ్ళకన్నా గొప్పనేం కాదు. కానీ నా యొక్క విశ్వాసం ఏంటంటే ప్రభు మాట్లాడితేనే అది నా సొంత గ్రామాన్ని సేవ చేయాలనే తాత్పర్యంతో నేను వారికి ఆ గ్రామంలో సేవ చేయలేదు. అలాగే పెనుగొండలోనూ నా బంధువుల మధ్య నేను సువార్త ప్రకటించాను. నేను ఎక్కడెక్కడ అవమానపరచబడ్డానో దేవుని మహాకృప వారందరి మధ్యన నేను ప్రభుకు సాక్షిగా ఉన్నాను.
నేను ఒకే ఒకటి ప్రార్థన చేసేవాడిని, ప్రభు మొదట నా ఇంటి వారిని నేను రక్షించుకోవాలి, నా ఇంటి వారికి నేను రక్షణలోకి నడిపించుకోవాలని దేవుని ఎక్కువ ప్రార్థన చేసేవాడిని. దాని కొరకు ఏ చిన్న అవకాశం వచ్చినా నా బంధువుల్ని, స్నేహితుల్ని ఇన్వైట్ చేసేవాడిని. ఇలాగ జరుగుతున్న సందర్భాల్లో ఒకానొక రోజు మా నాన్నగారిని ప్రభు మాట్లాడారండి. ఆయనతో దేవుడు మాట్లాడడం అంటే ఆయన పడుకున్నప్పుడు ఒక కలలో మరి ఒక దర్శనం ద్వారా ఆయనతో మాట్లాడడం, ఆయనంతటా ఆయనే నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్న వ్యక్తే పెనుగుండ్లో అప్పటికే నాకు స్థలం లేక ఆయా అడుగుల మీద నేను ప్రార్థన పెడుతున్నాను. ఒక వీధిలో అరుగు పెడుతుంటే పోలీస్ కేసు పెట్టేస్తాం. ఇక నువ్వు ప్రార్థన పెట్టి న్యూసెన్స్ చేస్తున్నావు అని అన్నప్పుడు ఈ వీధిలో నుంచి ఇంకో వీధిలోకి వెళ్ళడం, అక్కడ గొడవ పెట్టడం, మరొక వీధి, ఇలాగ నేను చాలా సంవత్సరాలు మందిరం లేకుండా తిరిగేవానండి. ఇలాంటి పరిస్థితుల్లో మరి మా నాన్నగారితో దేవుడు మాట్లాడడం ద్వారా ఒక పెనుగుండ్లోనే ఒక ఊరు చివర ఒక స్థలాన్ని కొని ఒక గేదెలు పాక లాంటిది వేసి ఆ పాకను ఈ మందిరం కొరకు వాడుకోమన్నారు. నేను నమ్మలేదు. ఎందుకంటే మా నాన్నగారు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోన్న వ్యక్తి, ఆయనే మందిరం వేసి ఆయన ఎలాగా ప్రార్థన పెట్టుకోమని అంటారో అని నాకు తెలియక, అది నాకు అర్థం కాక ఒక సేవకుని నేను పిలిచి మరొక సేవకుల ద్వారా ముగ్గురు సేవకులు మేము ఆ గదిలోనికి వెళ్ళి ఆ గుడిసెలోనికి వెళ్ళి ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ మాతో మాట్లాడుతుంది ఏంటంటే, ఈ స్థలంలో నుండి నేను అనేక ప్రాంతాలకు నేను తీసుకువెళ్తాను, కాబట్టి ఈ స్థలంలో నుండి నువ్వు దేవుని పరిచర్య ప్రారంభించాలని ప్రభు మాట్లాడినప్పుడు దేవుని యొక్క కార్యమని మేము విశ్వసించి అక్కడికి మేము ప్రార్థన ప్రారంభించాం. ఒక ఇద్దరుగా ముగ్గురుగా ప్రారంభించిన పరిచర్య దేవుని మహాకృప ఒక 30 మంది 20 మంది అలాగా పాక విప్పుతూ వేస్తూ ఉండేవాళ్ళు. నా బంధువులు, మా తాతయ్య గారు, మా పెద్దనాన్నగారు, మా అన్నయ్యలు, మా వదినలు, ఇలాగ మా రక్త సంబంధికులు వారందరూ కూడా మంచి అన్య కుటుంబాల్లో పుట్టి మంచి బతి చేసిన వాళ్ళే. వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే మొగల్తూరు గ్రామం నుండి విజయవాడ వరకు వారు నడిచి వెళ్ళేవారు ఆ టెంపుల్కి. అంత ప్రతి సంవత్సరం మాలలు వేసుకోవడం, ఇలాంటి ఒక మంచి భక్తిలో ఉన్నవారు ప్రభు కార్యాలు చూశారు. నా జీవితాన్ని కళ్ళు ముందర చూశారు. ప్రభు నా జీవితంలో జరిగిన కార్యాలు చూసి వారు కూడా విశ్వసించి దేవుడు యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని వారు అంగీకరించారు. వారందరికీ, నా బంధువులందరికీ ఆ దేవుని మహాకృపను బట్టి ఆయన దయ చొప్పున మరి బాప్తీసాలు ఇవ్వడానికి దేవుడు కృప చూపించారండి. 2017లో దేవుడు నా సొంత గ్రామమైన కొయ్యేటిపాడు గ్రామంలో పరిచర్య చేయమని ప్రభు మాట్లాడారు. తర్వాత నేను కొయ్యేటిపాడు గ్రామంలో మా ఇంటి పైన మరి మేము ప్రార్థన పెట్టడం అనేది జరిగింది. దేవుని మహాకృప. మా గ్రామంలో చిన్న వయసు నుండి కూడా మా పెద్దనాన్నగారని ఆయన 3 గుళ్ళల్లో ఆయన ఏం చేసేవారంటే పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. సత్యసాయి బాబా అని ఇలా కొన్ని పూజలు, పుట్టపత్తి తీసుకువెళ్ళడం, వారితో పాటు మేము చిన్నప్పుడు భజనలకు వెళ్ళేవారు. ఆయనకి సీరియస్ అయ్యి చాలా ఇబ్బంది పడిపోయారు. ఎంత ఇబ్బంది అంటే పే క్యాన్సర్ వచ్చింది. హైదరాబాద్ తీసుకెళ్లారు, చాలా చోట్ల తీసుకెళ్లారు. ఆయనకు కూడా స్వస్థత లేక చావు బ్రతుకుల మధ్యన ఆయన ఉన్నప్పుడు నాకు కౌరు పెట్టారు. అప్పటికే కొంచెం మా గ్రామంలో చాలామంది ప్రభువుని తెలుసుకుంటున్నారని నా మీద కొంచెం కోపంతో ఉన్నారు. ఎప్పుడైనా దొరికితే మరలా రచ్చబండకు తీసుకురావాలని వారు ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ధైర్యంతో ప్రభు నాతో ఉన్నాడని విశ్వాసంతో వెళ్ళడం, అతనికి ప్రార్థన చేయడం జరిగింది. ఆ ప్రార్థన ముగించే సమయానికి అతని కళ్ళంట నీళ్ళు కార్చడం, ఎందుకంటే దేవుని ఆత్మకార్యం అక్కడ జరిగింది. అలాగే నేను వారికి ప్రార్థన చేసి వచ్చిన కొద్ది దినాలకే చాలా విచిత్రం నా జీవితంలో, ఆయనే ఒక యవనస్తుని తీసుకుని పెనుగుండ్లో ఉన్న మందిరానికి గుడిసులో ఉన్న మందిరానికి వచ్చి ఆయన సాక్ష్యం చెప్పారు. ఈ విధంగా సాక్ష్యం చెప్పారు: యేసు స్వామి నన్ను స్వస్థపరిచాడు, మా పెద్ద అబ్బాయి నా కొరకు ప్రార్థన చేశాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, ఈ గుడిసెని ఇంక తీసేసి నేను మందిరం కట్టిస్తానన్నారు. అప్పుడు నేను ఒకటే లేచి చెప్పాను, ఈ మందిరం పని దేవుడు చూసుకుంటారండి, మీరు మాత్రం ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి అని ఆ నాన్నగారికి కొత్త సలహా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మా గ్రామంలో చాలా ఉన్నతమైన విధానంలోకి ప్రభువునందు అనేక మంది విశ్వసించడానికి అయింది. ఇలాగ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు 2017 జనవరి 1న కృతజ్ఞత కూడుకు పెట్టినప్పుడు స్వామిలందరూ వచ్చి చాలా భయంకరమైన వార్నింగ్లు ఇచ్చారు. చాలా గొడవలు చేసి 3వ తారీఖున
గ్రామంలో రచ్చబండ దగ్గర మీటింగ్ ఉంటుంది, మీరు రావాలని అన్నారు. అప్పటికి మా నాన్నగారు, నేను, మా తమ్ముడు మేము వెళ్ళి నిలబడడం జరిగిందండి. 3వ తారీఖున అందరినీ, గ్రామ ప్రజలందరినీ దండోరా వేసి పిలిపించి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏమని చెప్పారంటే, మీరు ఊర్లో ప్రార్థన మానేస్తే మీకు ఊరితో సంబంధం ఉంటుంది, లేని పక్షంలో మీకు గ్రామానికి ఏమాత్రం సంబంధం ఉండదు. ఇలాగా వారు తీర్పు చెప్పారు. అప్పుడు మేము ఒకటే అన్నాం, మేము ప్రభువుని నమ్ముకున్నాం, దేవుని సేవ కొరకు మేము బ్రతుకుతున్నాం, కాబట్టి మేము దేవుని సేవ చేయాలని మేము ఆశపడుతున్నాం, దయతో మేము సేవే చేసుకుంటామని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మేము చెప్పడం జరిగింది. వారందరూ ఒకేసారి మూకుమ్మడిగా మా మీద పడిపోయారు. మేమందరూ ఒకే మాట మీద ఉన్నాం. ఒకే మాట మీద ఉంటే వాళ్ళందరి మీద పడిపోయి, మీరు ఎలా బ్రతుకుతారో, ఊరు ఇక నుంచి మిమ్మల్ని ఎవరో పనిలోకి పిలవరు, మీ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో చూస్తాం, మీకు ఎవరు కిరాణా కొట్లు కాడ సరుకులు అనేది ఇవ్వరు, మా సొంత చిన్నాన్నగారే దాటరు, ఆయన కూడా మా పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వైద్యం చేయడానికి కూడా రావడం లేదు, ఊర్లో ఎవరు చనిపోయినా మా ఇంట్లో సమాధి చేయడానికి సమాధి స్థలం కూడా ఇవ్వడం లేదు. ఇలాగ ఒకటి కాదు, రెండు కాదండి, ప్రతి విషయంలో కూడా మమ్మల్ని అబ్జెక్షన్ పెట్టారు. అయినప్పటికీ కూడా ప్రభు నమ్మదగిన వాడు. వాక్యం చెప్తుంది, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదని యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లు, దేవుని మీద ఆధారపడి మాకు ఏదైనా అవసరమైతే ఒక 5 కిలోమీటర్లు మేము వెళ్ళి మేము కిరాణా సరుకులు తెచ్చుకోవడానికి ప్రతిదీ కూడా అలాగ మేము జరుగుతున్న సందర్భాల్లో, ఒకరోజు మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. వ్యవసాయానికి ఎవరు రాని పరిస్థితులు నేనే మా నాన్నగారికి సహకారంగా వెళ్తున్నప్పుడు, నేను ఒంటరిగా వెళ్తున్న సందర్భంలో ఒక యవ్వనస్తుడు, బాగా చదువుకునే యవ్వనస్తుడు నా మార్గం మధ్యలోకి వచ్చి కత్తి ఇలాగా కొడవలి ఒక కలవడ ఇలా చూపించి, ఈరోజు నేను నరికేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావని అడిగారు. నేను అన్నాను, ప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను, నమ్మి బాప్తిసం పొందాను, నేను దేవుని రాజ్యానికి వెళ్తానన్నాను. అంటే నిన్ను ఎవరు మార్చేశారు, ఎంత డబ్బు ఇచ్చి నిన్ను మార్చేశారు అని నన్ను అడిగారు. నాకు ఎవ్వరూ డబ్బు అవ్వలేదు, నా దేవుడు తన వాక్యం ద్వారా నన్ను ఆకర్షించుకున్నాడని చెప్తే, నువ్వెంతమందిని మార్చావో వారందరినీ నేను వెనక్కి తిప్పేస్తాను అని సవాల్ చేశాడు. నేను ఒకటే అన్నాను, వారు నిజమైన మారు మనసు పొందితే నీ వల్ల వారిని వెనక్కి తిప్పడం జరగదు. అంటే నీకు మైండ్ మొత్తం నేను మార్చేశారు, నీకు పిచ్చి పెట్టేసి నువ్వు ఎలాగా నువ్వు తిరుగుతున్నావని గట్టిగా కేకలేసేసి వెళ్ళిపోయాడు. మరో తరుణంలో నేను అలాగే పొలం వెళ్తున్న సందర్భంలో నాకన్నా బాగా వయసుకు పెద్దవాళ్ళు అందరూ కొంతమంది వచ్చేసి, నువ్వు ఎంత నిన్ను అదుపు చేద్దామని ఆగుతలేదు, నిన్ను ఏం చేస్తానో చూడు అని వార్నింగ్లు ఇచ్చి వెళ్ళారు. నేను ఇప్పటికీ కూడా ఎవరికి మా తల్లిదండ్రులతో కూడా పంచుకోలేదు. నా మనసులోనే ప్రభు ఉన్నాడు, ప్రభు ధైర్యం చెప్పేవాడు, వాక్యంతో ఆదరించేవాడు. ఆ పరిస్థితుల్లో నేను ఆ వాక్యమే నాకు నెమ్మదిని అన్నట్టుగా వాక్యం ద్వారా నెమ్మదిగా మేము వెళ్ళేవాళ్ళం. ఇలాంటి సందర్భాల్లో మేము 2 కులాలు, మేము ఒక కులం, మా పక్కన మరొక కులం, అప్పర్ క్యాస్ట్ కులం ఉండేది. వారికి మీకు మధ్యగా ఉంటే వీళ్ళు ఏం చేశారంటే, మా కులస్తులు, మేము ఎన్ని చేసినా వీళ్ళు ఆగుతలేదు, మీరైనా ఏదైనా చేసి వీళ్ళని ఊళ్ళో ప్రార్థన పెట్టకుండా ఆపేయండి అన్నారు. అప్పుడు మా ఇంటి కూడా మరో కులం వాళ్ళు నేను లేని సమయాల్లో మా ఇంటికి వచ్చారు, చాలా గొడవలు చేశారు, వార్నింగ్లు ఇచ్చారు. మా అమ్మ నాన్నకి, మీ ఓడు ఇలాంటి ప్రార్థనలు పెడుతున్నాడు, ఊరుకోము, ఊర్లో మాల పెళ్ళికని చేసేస్తున్నారు, ఇలా వార్నింగ్లు ఇచ్చారు. ఒకరోజు ఒక అతను ఇలా చిటికేసి అన్నాడు, 2 ఎకరాలైనా అమ్మేస్తాను, నేను లేకుండా చేసేస్తాను అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉన్నాం. మేము ఒకటే అన్నాం, మేము మతం మార్చడం లేదు, మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటున్నాం, కాబట్టి మా విశ్వాసాన్ని మేము ప్రకటించుకుంటున్నాం, మిమ్మల్ని రమ్మని కూడా మేము ఇన్వైట్ చేయలేదు, కాబట్టి మేము చేసుకున్నప్పుడు మీకు అబ్జెక్షన్లుగా లేనప్పుడు ఎందుకు మమ్మల్ని ఎలాగ ఇబ్బంది పెడుతున్నారంటే, అదంతా మాకు అనవసరం, ఊళ్ళో ప్రార్థన ఎడతానికి వీల్లేదన్నారు. సర్లే, అలాగ ముందు కొనసాగుతున్న సందర్భాలు ఒకరోజు నేను బయట మీటింగ్కి వెళ్ళి వచ్చి ఇంటికాడ బండి స్టాండ్ వేసేటప్పటికి కొంతమంది పంచాయత్ ఆఫీస్కి రమ్మని నన్ను పిలిచారండి. నేను పంచాయత్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అలా పంచాయత్ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అక్కడ వాతావరణము చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే అక్కడ నాకు షాక్ అయిపోయాను ఒకసారిగా అవన్నీ చూసేటప్పటికి. ఏంటంటే అక్కడ పోలీసులు ఉన్నారు. ఇదేంటిది, నన్ను ఎలాగా ఈ పరిస్థితికి నన్ను తీసుకొచ్చారు, నేనేం తప్పు చేశాను అనే ఆలోచనలో నేను పడ్డాను.
పోలీసులు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, కొంతమంది అధికారులు ఉన్నారు అక్కడ. అలాగే గ్రామంలో కొంతమంది మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా అక్కడ ఉండడం జరిగింది. ఈ పరిస్థితుల మధ్యన ఒకే ఒకటి, ప్రభువే ఒక కార్యం చేయాలి. అక్కడ ఒక దోషిగా నన్ను నిలబెట్టారు. ఇలాంటి పరిస్థితి అక్కడ జరుగుతుంది. వారు చెప్తున్నారండి ఏమనంటే, గ్రామంలో అల్లరి చేసేస్తున్నాడు, అనేక మందిని మతమార్చేస్తున్నాడు, ఇలాంటి కల్లోలర్ సృష్టించుకొస్తున్నాడు, మేము ఊళ్ళో చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ పిల్లోడి వల్లని వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు అక్కడ మాతో పాటు ప్రభు నమ్ముకున్నామని మాతో పాటు మరో కుటుంబాన్ని, 2 కుటుంబాలని వెలివేయడం జరిగింది. వారిలో ఒకరెవరంటే మా చిన్నాన్నగారు. ఆయనకు కూడా నేను వాక్యాన్ని చెప్పి వారిని నేను రక్షణలోకి నడిపించాను. కానీ మా తాతయ్య గారికి అది ఇష్టం లేదు. ఆయన చాలాసార్లు ఇలాంటి పరిస్థితులను చూసి మా కొడుకుని మార్చేశాడు, మా కొడుకుని రక్షణలోకి తింపేశాడు. ఇప్పుడు అతడు నాకు సహకారంగా, లేకపోతే నన్ను అర్థం చేసుకుంటలేదు, నేను చెప్తుంది చేయడం లేదు, అంటే లోక సంబంధమైన పనులు చేయడం లేదని అతను కోపం పెట్టేసుకుని నన్ను చాలాసార్లు కొట్టడానికి ప్రయత్నించాడు. రాళ్ళు ఇసిరేసేవాడండి. అయినా సరే దేవుడు కృపను బట్టి దేవుడు ఆ యొక్క ప్రమాదాల నుండి నన్ను తప్పించాడు. అలాగ జరుగుతున్న ఆ సందర్భాల్లో అతనే అందరి ముందర నిలబడి నాకు యాంటీగా సాక్ష్యం చెప్పడానికి నిలబెట్టారు. భయంకరమైన దుర్భాషలు అందరి ముందర మాట్లాడండి. ఒకే ఒకటి ఎలాగంటున్నాడు, నేను చాలా వ్యాధితో బాధపడుతున్నాను, టీబీ వ్యాధి అండి, భయంకరమైన టీబీ వ్యాధి, అసలు చాలా బక్కగా అయిపోయాడు మనిషి. అలాంటి వ్యక్తికి ఊర్లో టిఫిన్ ఇవ్వకుండా చేసేసేవారు. ఎందుకంటే ప్రభువు నమ్ముకున్నాము, వీళ్ళు ప్రభువుని ఆరాధిస్తున్నారు, వీళ్ళు మందిరానికి వెళ్తున్నారు, కాబట్టి వీళ్ళకి ఏ సరుకులు ఇవ్వకూడదని ఒక కారణం చెప్పిన వాళ్ళకి టిఫిన్ ఇవ్వకపోవడం మానేసేటడికి ఇతడు 5 కిలోమీటర్ల సైకిల్ తొక్కిని వెళ్ళి టిఫిన్ తెచ్చుకునే పరిస్థితిలోకి వచ్చేసాడు. ఆ పరిస్థితి అందరి ముందర చెప్పాడు. అండ్ వీడి వల్లేనండి నేను ఎంత క్షోభ అనుభవిస్తున్నాను, నా కొడుకు మార్చేశాడు, బాప్తిస్మ ఇచ్చేశాడు అని అందరి ముందర పోలీసులు వీళ్ళందరి ముందర చెప్పేశారు. వీళ్ళందరి ముందర చెప్పేటాడికి ఏమవుతుందో, ఇదేంటిది ఎలా జరుగుతుంది ఏంటనే మనసులో కొంత కంగారు పడుతున్నప్పటికీ కూడా దేవుడు మా పక్షముగా ఉండి దేవుడు యుద్ధం చేసినట్లుగా అక్కడ గొప్ప కార్యం ప్రభు చేశారండి. అక్కడ ఎంఆర్ఓ గారు ఇది వినగానే ఒకే ఒకటి అన్నారు. ఏమన్నారంటే, ఇతడు చెప్తుంది వాస్తవం అయితే ఖచ్చితంగా మీరు వీళ్ళని వెలేశారు, వీరికి ఎందుకు ఎంత పేషెంట్ కూడా మీరు ఊళ్ళో టిఫిన్ అవ్వడం లేదంటే వీరిని ఎంత బాధ పెడుతున్నారో మీరు ఇంకా చెప్పక్కర్లేదు, వీరిని వెలేశారు. వాళ్ళు అంటున్నారు లేదండి వీళ్ళని మేము వెలేయలేదు, వీళ్ళే మాతో మాట్లాడతాం మానేస్తారని వాళ్ళ ఊరిలో ప్రజలందరూ చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు ఎంఆర్ఓ గారు అడిగారు, ఒక ఫ్యామిలీ మాట్లాడతాం మానేస్తుంది, కోపం ఉంటే 2 ఫ్యామిలీలు మాట్లాడతాం మానేస్తుంది, ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఎందుకు మాట్లాడతాం మానేస్తున్నారు, మీరే కావాలని కుటుంబాలని టార్గెట్ చేశారని అతన్ని నిలదీశారు. మరొక అతను వచ్చి మరో విషయాన్ని తీసుకొచ్చారండి బ్రదర్ గారు. ఎలాగంటే ఈ ఈ యవనస్తుడు ప్రార్థనలు పెట్టి మా ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటున్నప్పుడు చాలా అల్లరిగా చేస్తున్నాడండి, మా ఆడవాళ్ళు బయట తిరగలేకపోతున్నారు అని ఒక న్యూసెన్స్ కేసు కింద నా మీదకి తీసుకొచ్చారు. ఇలా జరుగుతున్నప్పుడు దేవుని యొక్క గొప్ప ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమ అంటే, ఎస్సీ గారు అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ వాళ్ళు లేచి వాళ్ళు ఒకటి అన్నారు, మేము ఈ కేసు మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి మేము కొన్ని రోజులుగా ఇతన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ఇతను చేస్తున్న ప్రార్థనలు మేము అబ్జర్వ్ చేస్తున్నాం, మేము ఒకరోజు ముందు రోజు వీళ్ళకి తెలియకుండానే మేము వెళ్ళాము, గడిచిన వారంలో మేము చూసాము, అతడు ఏ న్యూసెన్స్ చేయడం లేదు, తన ప్రార్థన ఏదో తను చేసుకుంటున్నాడు, బయటకు కూడా సౌండ్ వినబడకుండా చక్కగా తను ప్రార్థన చేసుకుంటున్నాడు, కాకపోతే వీళ్ళే కావాలని ఏదో కుట్ర చేస్తున్నారని ఆయన చెప్పగానే అక్కడున్న అధికారులు అందరూ లేచిపోయి కుర్చీలన్నీ గెంటేసి, ఇతన్ని ఏమీ చేయలేరా, మీరేమీ చేయలేకపోతే, ఇతన్ని కుర్రని కంట్రోల్ చేయకపోతే మేమేం చేయాలో మాకు బాగా తెలుసని అక్కడున్న కొంతమంది మా గ్రామస్తులు కొంతమంది లేచిపోయినామటనే అక్కడ ఎంఆర్ఓ గారు, ఎస్సీ గారు ఒకటే మాట అన్నారు, ఆ కుర్రోడి మీద చెయ్యి పడినామండి మేమేం చేస్తామో మేము చూసుకుంటామన్నారు. ఇలాగ పెద్ద గొడవ అవుతుంది, మేము మౌనంగానే ఉన్నాం. దేవుని కృపను బట్టి వారిని మమ్మల్ని సర్ది చెప్పి పంపించేశారు. పంపించేసిన తర్వాత కొన్ని దినాలకి ఏం జరిగిందంటే నాకు ఒక కాల్ వచ్చింది. నిన్ను మా గ్రామంలో ఒక ఉన్నతమైన వ్యక్తి అండి, అతను అనేక డబ్బున్న వ్యక్తి, పలుకుబడి ఉన్న వ్యక్తి, ఎంతోమంది సెటిల్మెంట్లు చేసే వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నత అధికారు, ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తి, ఆయన దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది, నిన్ను పలానా చోటకి రమ్మంటున్నారని ఒక అపార్ట్మెంట్కి నన్ను పిలిచారు. పిలిస్తే ఇలాగే కింద సిట్టింగ్ వేసిన తర్వాత ఒకే ఒక మాట, ఊర్లో నువ్వు ప్రార్థన మానేయాలి,
ఇదిగో కొంత ధనాన్ని తీసుకో అని వారు మాకు చెప్పారు. ఇలా చెప్పినప్పుడు నేను ఒకటన్నాను, మేము ప్రభు సేవకు వచ్చింది ధనం ఆశించి అయితే మేము ప్రభు సేవకు రాలేదండి. ఆయన నిజమైన దేవుడు. ఆయన మేము ఆరాధిస్తున్నాం. ఆయన మేము సేవిస్తామని చెప్పినప్పుడు, సర్లే నువ్వు వెళ్ళిపో, మేమేం చేయాలో మేము చూసుకుంటాం. ఇలాగా అడుగు తీస్తే అడుగు ప్రతిరోజు ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క యుద్ధం కింద ఉండేది. ఏదైనప్పటికీ కూడా ప్రభువు కొరకు మనం నిలబడ్డాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. అదే ఒకే ఒక తాత్పర్యంతో ప్రభువే నాలో ఆ ధైర్యాన్ని నింపాడండి. అలాగ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. అక్కడితో ఆగలేదండి. అక్కడితో ఆగలేదు. నేను మీటింగ్స్ పెడుతూ ఉండేవాడిని. మీటింగ్స్ పెడుతూ 3 రోజులు మీటింగ్స్ పెట్టాను. మే నెలలో మీటింగ్ జరుగుతుంది. మా వ్యవసాయం అంతటిని అప్పటికే కొన్ని అప్పులయ్యి కొంత వ్యవసాయాన్ని మేము ఊడుస్తూ, ఆ ధాన్యం అంతటిని వాతావరణం బాగోలేదని చేలు దగ్గర నుంచి గొట్టు మీద బస్తాలన్నీ లోడ్ పెట్టాం. ఆ లోడ్ పెట్టి ఆ మీటింగ్లు అయిపోయిన తర్వాత మరుసటి రోజు మిల్లుకి తోలుదాం అనుకున్నాం. ఈ నైట్ మీటింగ్లు అయింది. ఉదయానికి ఆ బత్తాల దగ్గరికి వెళ్ళి చూసేటడికి మొత్తం లోడు వ్యవసాయం అంతా లోడ్ అంతా కూడా తెల్లవారేటప్పటికి లేకుండా చేసేసారు. ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్లో ఆ కేసు మాకే న్యాయము జరగలేదు. అంటే ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మీద కోపంతోటో పగతోటో కాదు, కానీ వాస్తవాలు మనం పంచుకోవాలి కాబట్టి అన్ని కోణాల్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మేము వాళ్ళని ప్రేమిస్తున్నాం. ఒకే ఒకటి, అది ఎవరు తీశారనేది ప్రభుకే, ఇప్పటికీ ప్రభుకే తెలుసది. అంత విధంగా మమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు అంటారు కదా, ప్రభు కొరకు నేను సమస్తాన్ని పెంటగించుకున్నాను అన్నాడు. కాబట్టి ప్రభు కొరకు మనం కొన్ని నష్టపోవలసి వస్తాయి. అయినా సరే ప్రభుని విడిచిపెట్టకూడదు. నేను ఒక్క విషయాన్ని మీతోనే పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ రోజుల్లో చాలామంది గర్భఫలం రాలేదనో, ఒక ఉద్యోగం రాలేదనో, లేకపోతే ఒక రోగం తగ్గలేదనో ప్రభుని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన ఆత్మీయులారా, నేను చెప్పేది ఏంటంటే ఆయన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. ఈ లోకంలో మనకు వచ్చే ఆశీర్వాదాలు అవి శాశ్వతం కాదండి. మనం అనుభవించేది ఏదైనా అది కొంతకాలమే, కానీ నిత్యరాజ్యము పరలోకం అనేది శాశ్వతం. అందుకొరకు ప్రభుని విశ్వసించండి. మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రభుని విశ్వసించి నమ్మి రక్షణ పొందుకోండి. పరలోకంలో ప్రభువే చెప్పారు, నా నిమిత్తం మీరు ఏదైతే కోల్పోతారో అది 100 ఇహమందు పరమందు పొందుకుంటారని ప్రభు వాక్యంలో మనకు సెలవిచ్చారు. ఆ వాక్యాన్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకోవడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో 2017 సంవత్సరంలోనే వివాహం జరిగిందండి. వివాహానికే భయంకరమైన శోధన. 3 రోజులు మీటింగ్ జరిగింది. 4వ రోజు నేను వివాహానికి సిద్ధపడ్డాను. వివాహానికి సిద్ధపడేటప్పటికి మా గ్రామం అప్పటికే మమ్మల్ని వెలివేయడం జరిగింది. అప్పటికే గ్రామంలో ఉన్న ప్రజలు రారు. 700 మందికి మా నాన్నగారు వంట చేశారు. కానీ మా నాన్నగారిలో ఒక భయం మొదలైందండి. ఎందుకు భయం మొదలైంది తెలుసా? ఇప్పుడు సపోజ్ మా పెద్దనాన్నగారు ఉన్నారు. మా పెద్దనాన్నగారు ఊళ్ళో కట్టి రారు, కానీ మా అక్క వస్తుంది కదండి, మా అక్క పెళ్ళికి వస్తుందని వాళ్ళకి చెప్తే వాళ్ళందరికీ ఫోన్లు చేసేసారు. మా బంధువులు ఎంతమంది ఉంటే అందరికీ ఫోన్ చేసి, మీరు గనక ఈ వివాహానికి వస్తే, ఆ వివాహంలోకి వస్తే మీ తల్లిదండ్రులు ఊర్లో నుంచి వెళ్ళేసేస్తాం. ఇలాగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేటప్పటికి అందరూ ఫోన్లు చేసి మా నాన్నగారితో ఒకటి అనేవారు, మేము పెళ్ళికి రావట్లేదు. మరలా మాకు మొదటి స్థితి వచ్చేసింది. ఒకప్పుడు మేము మొదటిసారి వెలివేయబడ్డాం. ఎప్పుడంటే మా నాన్నగారు గృహప్రవేశం విషయంలో పాస్టర్ గారిని తీసుకొచ్చాం, వెలివేసాం. అప్పుడు కొన్ని వంటలు పాడైపోయినాయి. అప్పుడు మరలా మా పెద్దనాన్నగారు వాళ్ళు మా నాన్నగారిని అలా ఉండకూడదని చెప్పి గ్రామంలో తప్పు కట్టించి, ఎందుకు పాస్టర్ గారు తీసుకొచ్చినందుకు 8 ఏళ్ళు తప్పు కట్టి సంఘంలో కలిపారు. మరలా మొదటి స్థితి వచ్చేసింది. మరలా అన్నీ పాడైపోతాయి. ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే మా నాన్నగారు భయపడిపోతూ ఆందోళన పడినప్పుడు ఒక్కటే చెప్పాను, దేవుడు అద్భుతం చేస్తాను నాన్నగారు, మీరు ధైర్యంగా ఉండండి అని నేను చెప్పడం జరిగింది బ్రదర్ గారు. అలాగా దేవుడు మహాకృపను బట్టి ఆ రోజు వివాహానికి 700 మంది అనుకున్నదే దేవుడు ఆయా ప్రాంతాల్లో వాక్యం చెప్పినప్పుడు విన్న విశ్వాసులు, సేవకులు, ప్రేమించిన వాళ్ళు 2000 మంది ఆ గ్రామంలోకి వచ్చారు. ఇప్పటికీ కూడా మా గ్రామంలో సాక్ష్యం ఉందండి. ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకించారో వారందరూ ఒప్పుకున్న సత్యం ఏంటో తెలుసా? ఆ యవనస్తుడి చుట్టూ దేవుడు ఉన్నాడు. దేవుడే ఆ యవనస్తుడి పెళ్ళిని ఘనంగా జరిగించారు. నిజంగా ఉన్నతమైన కార్యాలు. అలాగే మందిరం కట్టే విషయంలో ఎంత నలిగిపోయామంటే, మందిరము ఏదో రకంగా ఒక మందిరాన్ని కట్టుకోవాలి, మందిరం లేదు, 10 సంవత్సరాలు అప్పటికి సేవ జరుగుతుంది, మందిరం లేదు, ఒక స్థానం లేదు అని మేము బాధపడి ఒక మందిరాన్ని మేము కడుతూ కొంత అప్పులైపోయాం.
ఎవరిని మేము అడగలేదు. మా సొంత డబ్బులతో మందిరం కట్టినప్పుడు కొంత అప్పులైపోయి ఊళ్ళో కొంత పొలాన్ని అమ్ముదామని మేము పెడితే మా పొలం ఎవరో కొనడానికి వీలు లేదు. బేరాలు వచ్చేవి కాదు, వచ్చినా కుదరనిచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని మహాద్భుతమండి. ఊళ్ళోనే ఒక వ్యక్తిని ప్రభు లేపి ఆ వ్యక్తి చేత మా పొలం కొనుక్కునేలా ప్రభు చేశాడు. చేసి ఆ బాకీ తీర్చుకోవడానికి ప్రభు కృప చూపించాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదండి, అడుగడుగునా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఈ దీన పరిచర్ని దేవుడు ఈరోజు రాష్ట్రాలు దాటి అనేక చోట్లకి దీవెనకరంగా దేవుడు చేశాడు. ఒక చిన్న పరిచర్య, కరపత్రిక పరిచర్యతో ప్రారంభించిన ఈ పరిచర్య 3 చోట్ల మందిరాలు కట్టడానికి, అలాగే టీవీ పరిచర్య, అలాగే కొన్ని పాటలు రచించడానికి, అలాగే ఎంత గొప్ప సాక్షి సమూహం అనే ఒక పుస్తకం రాయడానికి, మా కుటుంబాన్నే కాదు, మా బంధువులనే కాదు, అలాగే హాస్టల్ పరిచర్య చేస్తున్నాడు అనేక మంది యవ్వనస్తులకి నేను సువార్త ప్రకటించేవాడిని. వాళ్ళు బాప్తీసం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. నాకు ఒక బాధ ఉంటుండేవాడిని. దేవుడిని అడిగేవాడిని, నాయనా వాళ్ళు మరలా నాకు కనపడరు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అని నాకు దిగులుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒకానొక దినాన దానికి సమాధానం ఇస్తాడు. అప్పుడు నాకు వాక్యంతో మాట్లాడాడు, నీ ఆహారం నేల మీద వెయ్యి, చాలా దినములైన తర్వాత అది కనబడుతుంది. ఆ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది. ఆహారం అంటే వాక్యమే కదా, దేవుడు కష్టపడమని చెప్తున్నాడు, ఫలితం ఆశించొద్దని చెప్తున్నాడు. ఒకానొక దినాన నీకు అది దొరుకుతుందని దేవుడు మాట్లాడాడు. నేను చాలా సంతోషించాను. నాకు ఇప్పుడికి కాల్స్ వస్తున్నాయి. కొంతమంది యవ్వనస్తులు ఇక్కడ బాప్తిసం తీసుకుని దేవుని పట్టుకుని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది స్వార్థికులు అయ్యారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ కొంత పరిచర్యలు చేస్తున్నారు. అలాగా ఆయా ప్రాంతాల్లో, విదేశాల్లో ఇప్పుడు కొంతమంది యవ్వన బిడ్డలు ఉండడం, వారు దేవుని మహిమపరచడాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నానండి.